భారతదేశంలో స్పోర్ట్స్ అనేది ఒక ఈవెంట్. ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమిళనాడు కావచ్చు, రీసెంట్ గా తమిళనాడు కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఈ ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా కూడా తమిళనాడు చాలా స్కీమ్స్ ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు ఒరిస్సా కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ లో ముందుంది. కానీ అన్ని రాష్ట్రాలు స్టేడియంస్ డెవలప్మెంట్ లో కానీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లో కానీ ముందు లేవన్నమాట. అండ్ ముందుగా స్కూల్ నుంచి కూడా అంటే గ్రాస్ రూట్ లెవెల్ టు ఒలింపిక్స్ అనే కాన్సెప్ట్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే స్కూల్ నుంచి స్థాయి నుంచి కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాలన్నమాట. అండ్ భారతదేశంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, స్పోర్ట్స్ కి ఫండింగ్ కూడా చాలా తక్కువ. ఈవెన్ సిఎస్ఆర్ కానీ ఇలాంటివి కూడా స్పోర్ట్స్ కి ఎక్కువ రావట్లేదు. వీటన్నిటిని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాలకు ఉంది. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నమాట. అప్పుడే మనం ఒలింపిక్స్ లో టాప్ మెడల్స్ సాధించగలం. అంతేకాదు మన భారతదేశంలో చూస్తే దాదాపు మన జనాభా ప్రపంచ జనాభాలో హైయెస్ట్, అందులో యువ జనాభా ఉంది. ఇంత యువ జనాభా కలిగిన దేశంలో ఇంకా స్పోర్ట్స్ లో మనం ఎందుకు టాప్ గేమ్స్ లో మనం ఎందుకు ముందులేమంటే చైనా లాంటి దేశాలని ఇలాంటి సందర్భంలో మనం ఉదాహరణగా తీసుకోవాలి. చైనాలో చిన్నప్పటి నుంచి చాలా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలకి స్పోర్ట్స్ నేర్పిస్తారు. అంతేకాదు అక్కడ స్పోర్ట్స్ ఫండింగ్ స్ట్రక్చర్ కానీ స్పోర్ట్స్ గవర్నెన్స్ కానీ చాలా స్ట్రక్చర్డ్ గా ఉంటుంది అనమాట. సో మొదటి నుంచి అందుకనే అలాంటి దేశాలకు మెడల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, చాలా యూరోపియన్ దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ లో ముందునే అనమాట.